కొన్ని రకాల వస్తువులు ఈరోజు అందుబాటులో లేని పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి 2 మాసాలుగా వస్తూ ఉంది. 1 నెల పాటు వర్షాలు అరకొరగా పడడంతో రైతులు ఎరువులు వేయడానికి వెనుకం చేశారు. ఇప్పుడు గత వారం 10 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మొక్కజొన్న మిరప పంటలకు ఈరోజు తక్షణమే యూరియా కానీ డిఏపి కానీ ఆ రకంగా 14-35 14 ఆ రకంగా వేసినటువంటి పరిస్థితి. అయితే రైతులకు అందుబాటులో ఉండేటువంటి ఎరువులను ప్రభుత్వము అందుబాటులో లేకుండా రైతులను మొత్తం కూడా ఈరోజు విత్తనాలు వేసేటువంటి రైతులు, ఈరోజు పొలాల్లో మందు వేసేటువంటి రైతులు ఈరోజు అగ్రికల్చర్ కార్యాలయాల చుట్టూ, సొసైటీల చుట్టూ ఆ రకంగా రైతు కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉంది. అందుకనే మేము సిపిఎంఏ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం తక్షణమే రైతు సేవా కేంద్రాల్లో, గతంలో రైతు సేవా కేంద్రాల్లో ఎరువులను కూడా ఆ రకంగా సస్పెండ్ గా పెట్టారు. ఈరోజు ఏదైతే ప్రభుత్వ విధానం వలన ఈరోజు ప్రభుత్వ అధికారులు, ఈరోజు పాలకులు ఏదైతే చైర్మన్ల పదవులు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈరోజు ప్రభుత్వ పాలకులకు ఈరోజు ఎరువుల పైన లేని పరిస్థితి మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు నందికొట్టు తీసుకోండి, మిడ్తూరు కానీ, దుర్బాడు బంగ్లా కానీ, కొత్తపల్లె కానీ, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా గడిలో కానీ ఎక్కడ చూసినా కూడా సొసైటీ కార్యాలయాల దగ్గర రైతులు గుమ్మికుడుతా ఉన్నారు, తొక్కులాడుతూ ఉన్నారు. వర్షం పడుతుంది, వర్షానికి కూడా ఎరువులు తీసుకుపోయే దానికోసం ఈరోజు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. అందుకే సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రైతులకు కావాల్సినటువంటి ఎరువులను రైతు సేవా కేంద్రాల్లో కానీ, సొసైటీలో కానీ, ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర కూడా ఉండేటువంటి పరిస్థితి. ప్రభుత్వం మొత్తం కూడా తమ ఆజమాయిషీలోకి తీసుకొని ఈరోజు ఎరువుల కొరతను సృష్టించి ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వంతో రైతులకు అయ్యమైన పరిస్థితిలో ఉన్నారు. వ్యవసాయము చేయాలంటేనే ఈరోజు భయపడే పరిస్థితి కనపడతా ఉంది. పంటలు వేసినా సరైన సమయంలో ఎరువులు వేయకపోతే పంట నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు రైతుల్లో అవగాహన లేనటువంటి లిక్విడ్ ను ఈరోజు రైతులకు సరఫరా చేస్తా ఉన్నారు. ఒక యూరియా కొంటే 2 లిక్విడ్ ఇచ్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. అందుకొరకే ఏపీ రైతు సంఘం కూడా ఈరోజు అఖిలభారత కిసాన్ మహాసభగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు కావాల్సినటువంటి యూరియా కానీ, డిఏపి కానీ, 14-35 14 కానీ, 20-20 కానీ ఏదైతే రైతులకు అవసరమైనటువంటి విత్తనాలతో పాటు ఏదైతే ఉందో ఎరువులను కూడా ఆ రకంగా సబ్సిడీగా అందించాలి. రైతులను రోడ్డుపైకి ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. తక్షణమే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు జోక్యం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు అవసరమైనటువంటి ఎరువులను ఇచ్చేదానికోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో సిపిఎం లిబరేషన్ జిల్లా నాయకురాలు ఎస్బీబీ లక్ష్మీదేవి, జిల్లా నాయకులు గాబ్రియల్ గారు, చెరుకుచెర్ల గాబ్రియల్ గారు, కాటకోకు శోభన్న, పిక్కిలి శివన్న, తిరుపాలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.